స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ షర్మిల అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 365 మీటర్ల పొడవు ఉన్న భారీ జాతీయ జెండాను లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్, రీజనల్ చైర్మన్ నాగిని, పద్మ తులసి, జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమఃశివాయ, క్లబ్ సభ్యులు పట్టుకొని ముందుకు సాగారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్, చందన బ్రదర్స్ సెంటర్, టౌన్ హాల్, సిఎంఆర్, దేవాలయం రోడ్, 2 టౌన్ నూకాలమ్మ గుడి మీదుగా వివేకానంద పార్క్ వద్దకు చేరుకుంది. పార్కులో జాతీయోద్యమ నాయకుల విగ్రహాల వద్ద జరిగిన ముగింపోత్సవంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్టార్స్ చేపట్టిన జాతీయ జెండా ప్రదర్శనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్రారావు, మెట్ట రాధా సరస్వతి, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, సాలగ్రామ సర్వేశ్వరరావు, ఇంద్రగంటి శ్రీనివాస్, ఇంద్రగంటి నాగేశ్వరి, నాగలక్ష్మి, డాక్టర్ మధురవాణి, దంగేటి సతీష్, పలువురు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఒక మంచి టీమ్ గా ఏర్పడి ఈ ర్యాలీని ఇంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమం అయినా అందరం కలిస్తేనే అది ఒక అందంగా జరుగుతుంది. ఆ అందంగా జరగడానికి సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఒక ఉదాహరణ ఈరోజు ఈ జెండా ఊరేగింపు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెలలో మనం అందరం కూడా వనమహోత్సవం, మనం మొక్కలు నాటడాన్ని ఈ నెలలో ప్రయారిటీగా తీసుకున్నాం. రేపు 18 తర్వాత 25 తారీఖుల్లో కూడా జిల్లా అంతటా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మన డీసీ గారు, ట్రీ ప్లాంటేషన్ కేవీవి సత్యనారాయణ గారు, అలాగే ఎన్విరాన్మెంట్ శాస్త్రి గారు, మన మూర్తి గారు, వీరందరూ కూడా తమకు చేతనైనంత వరకు ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. అన్ని క్లబ్లు కూడా ఈ ట్రీ ప్లాంటేషన్లో పాల్గొనాలని కోరుకుంటూ, 21వ తారీఖున వైజాగ్లో గ్యాట్ కాన్క్లేవ్, దానిలో అందరూ కొత్త క్లబ్లు పెట్టిన మెంబర్స్ అందరినీ కూడా హానర్ చేయడం జరుగుతుంది. అదే రోజు రాత్రి ఎంజీఎఫ్ హానరింగ్, ఎంజీఎఫ్ ఈ సంవత్సరం 40 మంది వరకు ఇచ్చి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆ రోజు హానర్ చేయడం జరుగుతుందని చెప్పి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లయన్స్ జిల్లా 316B గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్టార్స్ క్లబ్ నేతృత్వంలో 365 అడుగుల జాతీయ జెండాని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి భారతమాత విగ్రహం దాకా మరి ఈ రోజున ఊరేగింపుగా తీసుకొచ్చారు లయన్స్ సభ్యులందరూ కూడా. ఈ స్వాతంత్రం అనేది కులాలకి, మతాలకి అతీతంగా చేసుకునే పండుగ. ఈరోజు ప్రతి కులం, ప్రతి మతంలో కూడా అనేక పండుగలు ఉంటాయి. అది కాకుండా అతీతంగా చేసుకునే పండుగ. మరి గాంధీ మహాత్ములు లాంటి పెద్దవాళ్ళు చెప్పింది కూడా నిస్వార్థంగా సేవ చేస్తూ, కులాలకి మతాలకి అతీతంగా ఉంటూ అవసరమైన ఆదుకోవడంలో తృప్తి ఉంటుందని చెప్పారు. అటువంటిది చేస్తున్నది లయన్స్ క్లబ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారతదేశంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ అటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు కాకుండా స్వాతంత్ర్య ఇచ్చిన నాయకులు ఉన్నారో వారందరూ చెప్పిన బాటలో మనందరూ నడుస్తున్నాం. లయన్స్ క్లబ్ సభ్యులందరూ మనందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, 10 మందికి మంచిని పంచే లయన్స్ క్లబ్లు మరింతగా అభివృద్ధి చెందాలని ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి లయన్స్ సభ్యుడికి కూడా మరి ఎంత దేశభక్తి ఉందో చాటి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు. లయన్స్ జిల్లా 316B తరఫున కాకినాడ నగరంలో అత్యధికంగా లయన్స్ అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ యొక్క ఏ మీటింగ్ జరిగినా మన భారత పతాకం కానీ, భారతీయ ఏదైతే ఉందో పతాక వందనం చేయడం కానీ, అలాగే జనగణమన పాడుకొని ఒక సమగ్రత, జాతీయ సమగ్రత కోసం మరి ఏదైతే చెప్పుకుంటామో అదే ఈ రోజు పొరవీధుల్లో పెరగడం ద్వారా నగర ప్రజలకు లయనిజం యొక్క సేవలే కాకుండా జాతి సమగ్రత కూడా తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15 స్వతంత్రం, మరి వీరులందరికీ కూడా మరి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నగరంలో పర్యటించడం, నగరంలో ఉన్నటువంటి పౌరులు కూడా చైతన్యం చేయడం జరిగింది.
ఇలా 316B జిల్లా తరఫున లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అట్లాగే పీడీజీ విశ్వేశ్వరరావు గారికి, బాదం బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి, ఉత్సాహపరిచినటువంటి లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ షర్మిలా గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అవుతోందనేసరికి మొహం పైకి లేచి ఎంతో వివిధ రకాల భావాలు చూపించిన ఇంద్రగంటి శ్రీనివాస్ గారి కోరిక మేరకు చాలా అద్భుతంగా నేను చాలా చోట్ల చెప్తుంటాను, మన సంకల్పం గట్టిదైతే జరిగి తీరుతుంది. దాని ఇదే మనకు ఈ రోజు వాళ్ళకి చేసిన గట్టి సంకల్పం. ఇంతమంది లైన్ మెంబర్స్ తో కలిసి గుర్ర వీధుల్లో లయన్స్ క్లబ్ జెండాని, లయన్స్ క్లబ్ జెండాతో పాటు అలాగే ఈ త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరేస్తూ లయన్స్ యొక్క ఇమేజ్ ని పెంచారన్న సందేహం లేదు. దీనికి సహకరించిన మా జిల్లా గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే సెకండ్ పీడీజీ చిట్టిడి శ్రీనివాస్ గారికి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాలం బాలకృష్ణ గారికి, మిగతా లైన్ మెంబర్స్ గారికి, ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తుంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ మంది కనిపిస్తారు. సో నిజంగా ఈ విజయం మీకని నేను చెబుతూ